క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. నవంబర్ నెల 16వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 138వ కీర్తన 6వ చరణం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిర్లక్ష్యము అంటే అసలు మనల్ని పట్టించుకోకపోవటం. మన మాట కానీ, మన బాగోగులు కానీ, మన స్థితిగతులు కానీ అసలు మనకు ఎలాంటి విలువ లేనటువంటి స్థితి. మనల్ని ఎవరు కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి. మనల్ని ఎవరు కూడా లెక్క చేయనటువంటి స్థితిని నిర్లక్ష్యము అంటారు. లక్ష్య పెట్టటము అంటే మనల్ని గౌరవించటం, మన మాటకు, మన పరిస్థితులకు విలువనివ్వటాన్ని లక్ష్య పెట్టడం అంటారు. ప్రియులారా, ఈ లోకంలో ఇంట్లో కానీ, సంఘములో కానీ, బయట కానీ, మనము పనిచేస్తున్న చోట కానీ, ఇతరులు ఎవరైనా మన మాటకు విలువ లేకుండా, మనమంటే లెక్క లేకుండా మాట్లాడుతూ ఉంటే మన హృదయం ఎంతో బాధపడుతుంది కదా. వారు అలా మాట్లాడడానికి కారణం మన స్థితిగతులే కావచ్చు, మన యొక్క అనారోగ్య పరిస్థితులే కావచ్చు, మన అజ్ఞానమే కావచ్చు, మన ఆర్థిక పరమైన ఇబ్బందులే కావచ్చు. కారణాలు ఏమైనా ఈ లోకంలో చాలామంది మనల్ని నిర్లక్ష్యం చేసేవారు, మనల్ని లక్ష్య పెట్టకుండా మనల్ని ఎన్నికలేని వారుగా చూసేవారు చాలామంది ఉంటారు. అయితే మన స్థితిగతులు ఏమైనను, మనకు చదువు లేకపోయినను, ఆస్తి ఐశ్వర్యము లేకపోయినను, మనము దీన మనస్సు కలిగి, దయగలిగిన మనస్సు కలిగి, తగ్గింపు జీవితం కలిగి, సమాధానము కలిగి జీవించినట్లయితే దేవుడు Download ShareChat.